గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. సారు జర నీ ఫోన్ ఇరాదు, మాట్లాడి మళ్ళిస్తా. ఏయ్ మీరా? అవును మేడం, అది నేనే, ఇది నేనే. బాగున్నారా సార్? బాగున్నారా మేడం? బాగున్నాను. అవును, మీరు ఇక్కడ పనిచేస్తున్నారేంటి? నచ్చక మానేసిన మేడం. ఆ దవాఖానాల జలుబుతో వచ్చిన వాళ్ళని కూడా జాడిస్తుందని టెస్టులు చేస్తారు మేడం. కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళని క్యాన్సర్ ఉందని బెదిరించి వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తున్నారు మేడం. అందుకని ఆడ నచ్చకే వదిలేసిన మేడం. సరే సరే, ఆర్డర్ తీసుకో. చెప్పండి సార్. నువ్వే చెప్పు, నాకేం వద్దు. ఓకే, రాసుకో. ఒక సిల్క్ చీర, 2 హ్యాండ్ బ్యాగ్స్, 3 డజన్ల గాజులు, 4 జతల చెప్పులు. ఏయ్, నువ్వు సీరియస్గా రాసుకుంటున్నావేంటి? ఏం అడిగిందో విన్నావు అసలా? ఇవాళ రిచ్చింది మేడం. లేకపోతే ఏంటండి, కలిసి రెస్టారెంట్కి భోజనానికి వచ్చినప్పుడు మీరేమీ వద్దంటే ఏమనాలి? తింటే ఇద్దరం కలిసి తిందాం, లేదంటే ఇద్దరం పోదాం. పదండి. ఆర్డర్ తీసుకో. చెప్పండి సార్. ఓకే సార్. వీడేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ కనబడుతున్నాడు? నాకు కూడా ఓ చోట నిలకడగా పనిచేసే క్యారెక్టర్ కాదనుకుంటా. వీడి మొహం చూస్తే చాలా కన్నింగా ఉంటుంది కదా. ఎవడిలా ఉంటే మనకేంటండి? కోడలా కొరివి దెయ్యమా? ఇదేం సీరియల్? వీళ్ళకసలు పేర్లే దొరకవా? నన్ను కొట్టకే కోటీశ్వరి, నీకు దండం పెడతాను. కోటీశ్వరి, నీకు దండం పెడతానే, నీకు దండం పెడతాను. ఆగు, ఇవాళ నీ అంత చూస్తాను నేను. వద్దే కోటీశ్వరి, పొద్దున్నే పాలు పొంగిపోయినందుకు కాలుతో తన్ని ఓ కోటింగ్ ఇచ్చావు కదా. ఇంకా నీ కసి తీరలేదా? ఇంకా నీ పగ చల్లారలేదా? ఇది ఈనాటి పగ కాదే అత్త. తరతరాలుగా అత్తలు కోడలని ఆర్డర్లు పెడుతూనే ఉన్నారు. ఆ కథలన్నీ విని విని ఈ కసి పెంచుకున్నానే. ₹1 ఇచ్చి కొనుక్కున్నానే నీ కొడుకుని. కొడితే పడాలి, తిడితే పడాలి, తన్నితే తన్నించుకోవాలి. ముందు నా చుట్టూ వదలవే తల్లి, నీ సగరం ఊడిపోయేలాగుందే. ఓనివే, నీ నరాలు తెంపి సవరాలు కట్టా. ఎగిరి తల్లి ఏట్లో పడేస్తా. భగవంతుడా, ఈ అన్యాయానికి అంతే లేదా? అత్త అత్త నీకు మూడిందే అనే సీరియల్ మొదటి ఎపిసోడ్ నాడు కొట్టడం మొదలు పెట్టావు. ఇప్పటికి ఆ సీరియల్ 1112 ఎపిసోడ్ నడుస్తుంది. సీరియల్ అన్నా శనివారం ఆదివారం గ్యాప్ ఇస్తారు. ఇలా గ్యాప్ ఇవ్వకుండా కొడితే నేను తట్టుకోలేనే తల్లి. తట్టుకోవాలి. కోటీశ్వరి, అత్తంటే కోడళ్ళకి మరీ ఇంత చీప్ అయిపోయారా? ఎక్కడైనా అత్తని కోడలు కొట్టడం ఉంటుందా? కోడల్నే అత్త చిత్తు చిత్తుగా తన్నాలి. అత్తంటే ఏమనుకుంటున్నారు ఈ సీరియలోళ్ళు? అత్తంటే
అంతెత్తునుండాలి. అత్తంటే కంచు కంఠంతో వణికించాలి. అత్తం చూస్తేనే కోడలు గజగజలాడిపోవాలి. అత్త ఎదురు పడితే కోడలు గుండెలు దడదడలాడిపోవాలి. అలాంటి అత్తను ఇంత నీచంగా నికృష్టంగా కోడలు కొట్టడమా చండాలంగా. పైగా నోటికొచ్చినట్టు రాసి చచ్చాడో రైటర్ ఎవడు. ఏ తలకు మాసిన వాడు రాశాడో. ఛీ! ఓసారి ఫోన్ చేసుకొని ఇస్తా, మీ సెల్ ఫోన్ ఇస్తారా? మ్, ఏమయ్యా, ఎప్పుడు చూసినా ఎవరొకరు ఫోన్లు అడుక్కుని చేసుకునే బదులు ఓ ఫోన్ కొనుక్కోవచ్చు కదా. మా జీతం ఎంత, మా బతుకులెంత సారు? మీరు ఎక్కువ వదిలేసిన దాన్ని తిని బతికేటోళ్ళం సారు. మా తన బ్యాలెన్స్ వేసుకొనికే పైసలు ఏడుంటాయి సారు. వద్దులే మేడం. ఏ పర్లేదు, తీసుకోండి. సార్కి కోపం వస్తుంది మేడం. అందుకే సార్ ఫోన్ ఇవ్వట్లేదు, నా ఫోన్ ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్స్ మేడం. మా నాయనమ్మకి పానం బాగలేదు మేడం. ఎట్లుందో ఒకసారి కనుక్కొని ఆ, ఇస్తా. ఓకే. ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి నీ ఫోన్ ఇస్తావు? అయ్యో ఏమవుతుందండి, ఓ కాల్ చేసి ఇస్తాడు అంతే కదా. కొంతమంది ఫ్రాడ్ గర్ళ్ళు వాళ్ళ నెంబర్ తెలియకూడదని పక్క వాళ్ళ నెంబర్స్ తో చేస్తుంటారు. అమ్మో, అలా కూడా ఉంటుందా? అలా అయితే వీడే తీవ్రవాదకు చేస్తున్నాడు ఏంటో. వరుదినా, ఈ కొరివిదయం నాకు ఫోన్ చేస్తుందేంటి? వాడుండగా చేస్తోందా, వాడు పక్కన లేకుండగా చేస్తోందా? ఈ దేవైనా నాకు కొరివి పెట్టడానికి చేస్తోందా? చెప్పమ్మ వరుదిని. నీ కోడలు కాదంటే దుర్గా. ఓ మంచి బ్లాక్ మెయిలర్, రామ సక్కని పోరడు. నువ్వా? నీ నుంచి ఫోన్ రాకపోతే ఎవరో నాలాంటి వాళ్ళు నిన్ను నిలువున నరికి చంపేశారేమో అనుకున్నాను. మళ్ళీ దాపురించావా? ఏం చేయాలంటే దునియా మొత్తం గలీజైపోయింది. సిటీ బస్సులో పాగలగాని పర్సు కొట్టేసిన. నా గ్రహచారం బాగలేక దొరికిపోయినా. లోపలేసి కుమ్మేసిండ్రు, జైల్లో పడేసి తోమిన్రా అంటే నేనున్న జైల్లో ఓ నీయున్రా అంటే ఒక్క పోలీసోడు కూడా ఇయ్యలే ఆంటీ. ఇవాళ నీ కొడుకు కోడలు కళ్ళ పడితే ఫోన్ అడుక్కొని మాట్లాడుతున్నా. నువ్వు అడుక్కున్నా అడుక్కు తిన్నా నా దగ్గర రూపాయి కూడా లేదు. నేనివ్వను. ఇయ్యవలే? ఇయ్యవా? ఇవ్వను. మంచిది. మంచిదంటే అడగంగానే ఫోన్ ఇచ్చింది నీ కోడలు. అడగకముందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ గోదారమ్మ పానాలు గంగలో కలిపింది నువ్వేనని చెప్తా. రేయ్! అరవకే బండదాన. ఎవడు వణికటోడు లేడిక్కడ. పైసలు ఇస్తావా, జైలుకి పోతావా డిసైడ్ చేసుకో. నెల సంది 1 లక్ష కూడా ఇయ్యలే, 10 లక్షలు కావాలి. ఇప్పుడంటే ఇప్పుడు అడగట్లే. 2 దినాలు టైం ఇస్తా, 3వ దినం వస్తా. నువ్వు ఇయ్యకపోతే నీకు దినం పెడతా. యాదమరవకాంటి జైలు చూసొచ్చిన. గల్ల పాయకాన చక్కగుండదు, ఓ దవాఖానా చక్కగుండదు. గల్ల దోమలు కుట్టి కుట్టి చంపుతాయి, పోలీసు వాళ్ళు కొట్టి కొట్టి చంపుతారు. జైల్లో పడాలని ఉంటే ఇయ్యకు, జర సోచాయించు. మళ్ళా చేస్తా ఫోను. ఉంటా.
ఏయ్ మహా ముదుర్లనే ఓ ఆటాడించిందాన్ని, మొగుణ్ణి మొద్దుని చేసి మూలను కూర్చోబెట్టిందాన్ని. అలాంటి నన్నే వీడు 3 చెరువులు నీళ్లు తాగించి నన్ను ఇబ్బంది పెడతాడా? ఏం చేయలేకపోతున్నానేంటి వీణ్ణి? షిట్! థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలా సార్? కావాలి. ఏం కావాలి సార్? బిల్లు. ఆ, బాబు ఇంకెవరితో ఫోన్ అడుకుని గంటలు మాట్లాడకుండా తొందరగా బిల్ తీసుకురా. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడే తెస్తాను సార్. మీరు అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నారు, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారా? బిల్లు కట్టడానికి డబ్బు లేవా? చీ కాదు, మరి నీ క్యాబ్ బుక్ చేశాను, బయట వెయిట్ చేస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ మరి మీరు? ఆ రాక్షసి ప్రీ సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను. మిమ్మల్నే నాకు రెండో పెళ్ళానంటూ ఒకటి వెంట పడుతుంది, దాని దగ్గరికి వెళ్ళేసి వస్తా. చంపేస్తాను. ఆ, నన్నా దాన్నా? ఇద్దరిని. తర్వాత నేను చేస్తాను. హే కమాన్, నేదో జోక్ చేశాను. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏడ్చినట్టే ఉంది. జోక్ ని ఎంజాయ్ చేయడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. నా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తున్నాడు, 2 years దాకా రాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తారా? కాదు, ఇంటికి వెళ్ళి టాటా చెప్పేసి వస్తా. ఇదిగోండి సార్ బిల్లు. సరిగ్గా అంతే ఇచ్చారు. టిప్ ఇవ్వరా? పర్లేదు మేడం, మీరు ఫోన్ ఇచ్చారు, అదే 10 లక్షల టిప్పుతో సమానం మేడం. మ్, పర్లేదు సార్. తీసుకోండి. అయ్యో థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నేను వెళ్ళేసి వస్తా. పర్లేదులేండి, మెల్లిగానే రండి. లేట్ అయినా సరే మల్లెపూలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటా. పద. ఏంటిదంతా? ఏది? అబద్ధాలు ఎందుకు చెప్పి ఆఫీస్లో జాయిన్ అయ్యావు? నిజం చెప్పే జాయిన్ అయ్యేదాన్ని. నీకిష్టం ఉండదుగా? ఏంటి నీ ధైర్యం? నా మొహం చూస్తే వరుదిని షాక్ అవుతుంది కదా, అందుకే స్కార్ఫ్ కట్టుకున్నాను. స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతుంది కదా, అందుకే ఇది పెట్టుకున్నాను. ప్రియ పేరుని వాడుకుని ఆమె రూపాన్ని అడ్డు పెట్టుకుని నన్ను ఎప్పటికీ నీ వల్ల పడేయలేవు. ఏమో, నన్ను ప్రేమించిన వాడివి ఇప్పుడు వరుదిని ప్రేమించడం లేదా? తర్వాత ఎప్పుడో వరుదిని మర్చిపోయి తిరిగి నన్ను ప్రేమించలేవా? వరదనేని మర్చిపోతాననే సంగతి నువ్వు జీవితాంతం మర్చిపో. నిన్ను ప్రేమిస్తాననే సంగతి ఎన్ని జన్మలైనా జరగదని గుర్తుపెట్టుకో. ఎందుకు ఇంత దయ లేకుండా మాట్లాడుతున్నావు? అసలు నువ్వెందుకు ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు? నీ దగ్గర నాకు సిగ్గెందుకు? ఏం కావాలి నీకు? నీకు అసలు నా దగ్గర ఉద్యోగం ఎందుకే? నాకే ₹1 కోటి ఇచ్చేంత చెక్ రాసి ఇవ్వగలిగేదానివి. నీకు నా దగ్గర ఉద్యోగం ఎందుకే? చూడు, మర్యాదగా ఉద్యోగం సంగతి మర్చిపోయి గుట్టు చప్పుడు కాకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? మహా అయితే తిరిగి ప్రేమిస్తావు, అంతేగా? లేదు, నీకు కావాల్సింది నేను కాదు. నా మీద ప్రేమ లేదు, ఏదో ఉంది, ఇంకేదో ఉంది. ఏ ఉద్దేశంతో నా జీవితంలోకి వచ్చావు? ఏం సాధించాలని ఇలా వెంట పడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు. చెప్తాను, కానీ నేను ప్రియనే అని ముందు నువ్వు ఒప్పుకో. నా కళ్ళ ముందే భూస్థాపితం అయిపోయిన నిజాన్ని నేనే వెలికి తీసి అబద్ధమని ఒప్పుకునేంత తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. నేను మరీ అంత తెలివితేటలు లేనివాడిని కాదు. ప్రపంచంలో నాకు తప్ప ఎవరికైనా చెప్పు, నువ్వు ప్రియవేనని. నాతో చెప్పకూడదు, ఒప్పుకోమని అడగకూడదు. నాకు నేనే సాక్ష్యం.
నా రూపానికి నేనే ప్రతిరూపం, నా ప్రేమకి నేనే ఒక రుజువు. ఇంకా ఏ సాక్ష్యాలు చూపించి నిన్ను నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఏ సాక్ష్యాలు తెచ్చినా అవి దొంగ సాక్ష్యాలని తెలిసిన వాళ్ళు నువ్వు ఏం చెప్పినా నమ్మరు. అయితే వదిలే, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రవర్తిస్తాను, నీ కళ్ళ ముందే తిరుగుతాను. నీ ప్రియనే అని నువ్వు ఒప్పుకునేదాకా ఈ తపస్సును నేను ఆపను. ఏం చేస్తా వెళ్ళిపోతావే? చంపితే చంపేస్తే పోతాను. అంతకు మించి ఈ ప్రపంచంలో నీ నుంచి ఏ శక్తి నన్ను వేరు చేయలేదు. అయితే చంపేస్తాను. నిన్ను చంపి జైలుకి వెళ్తే నా వరదని ఒంటరిదైపోతుంది. ఈ శిక్ష నీకు వేసి నేను వరదని బాధ పెట్టలేను. కానీ నా సహనానికి ఓ హద్దు ఉంటుంది. హద్దు మీరిన రోజున నాకేమీ గుర్తుండదు. చంపేసే పోతాను. ఒకే మనిషిలో రెండు కోణాలుంటాయని చెప్పడానికి ఈ వికృత రూపమే ఉదాహరణమేమో. అరే, సాయంత్రం ఫోన్ చేస్తే కావ్య కట్ చేశాను. ఎప్పుడు కూడా చేయకపోతే తిట్టిపోస్తుంది రాక్షసి. ఆ, భారతి, ఈవిడికి నేనెప్పుడు చేశాను? అవుట్ గోయింగ్ లిస్ట్ లో ఉందేంటి? ఒకవేళ ఈయన ఏమైనా ఆవిడ పేరెత్తితేనే చీ యాక్తూ అంటాడు. మరి నేను కాక ఈయన కాక నా ఫోన్ ఇంకెవరు వాడతారు? అసలు కాలే టైంకి వెళ్ళింది 9:10, 15 నిమిషాలు. ఎవరితో మేం కాకుండా 15 నిమిషాలు ఎవరు మాట్లాడతారు? ఓసారి ఫోన్ చేసుకొని ఇస్తా, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నమస్తే మేడం. ఏం లేదు మేడం, మా అమ్మ కొంట్లో బాగాలేకుండే గిన్నెలోనే షరీక్ చేసినాం. ఈ ముచ్చట మా నాయనతో చెప్దామంటే నా ఫోన్లోనేమో బ్యాలెన్స్ అయిపోయింది. మిమ్మల్ని ఫోన్ అడిగితే మీరు ఏమన్నా అనుకుంటారేమోనని. అయ్యో పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. థ్యాంక్స్ మేడం, ఇప్పుడు ఇస్తా. వీడేంటి ఈవిడతో అంతసేపు మాట్లాడడం ఏంటి? అదే నా ఫోన్ నుంచి కాల్ చేయడం ఏంటి? అంటే అంటే వీడు ఆవిడ మనిషా? అందుకే మమ్మల్ని వెంటాడుతున్నాడా? మళ్ళీ మా ఇద్దరిని విడదీయడం కోసం ఆవిడే అరేంజ్ చేసిందా? ఎవరన్నా ఫోన్ చేశారా? ఓ, ఆ, ఎవరు? ఆ, మా నాన్న. అందుకేనా బ్లాంక్ ఫేస్ పెట్టావు? ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పలేక మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. అవును, ఇంచుమించు అలాగే ఉంది.